దీన్ని లగ్గం చేసుకున్న నాడు మా అత్తగారు 5 లక్షల కట్నం ఇచ్చిర్రు. మా అవ్వగారి దగ్గర 5 లక్షలు తీసుకుంటావా నువ్వు అని అది లగ్గమైన కాడ నుంచి నా పెండ్లం అన్ని పనులు నాకే. ఎప్పుడు పొద్దుగాలు లేవన్నాయి, ఆకులు ఉడవన్నాయి, అలుకు చల్లన్నాయి, ముగ్గు వేయన్నాయి, బట్టలు విండన్నాయి, బోల్ దోమన్నాయి, అన్నం వండన్నాయి, కూర వండన్నాయి, షాయి కూడా పెట్టన్నాయి. ఎన్ని గానమని చేయాలి, నేను ఎంతగానం ఎవరికి చెప్పుకోవాలి? నా బాధ ఎవరికన్నా చెప్పుకున్నా ఇజ్జతిపోయేటట్టుంది నాకు. నా బతుకు పాడుగాను. ఒక్కొక్కరి మొగాని బతుకు ఎంత మంచిగుంది చూడ. మంది పెండ్లాలు అన్ని పుట్టడి కట్టపడి అన్ని పనులు చేస్తారు. ఇది నాకు బండ తలిగినట్టు తలిగింది. ఎన్నద్దుల కామన్ను ఇది ఉడుకుడుకుని మరగబెట్టిపోయాలా? దీనికి ఆళ్ళ అవుతుంది, మళ్ళీ వస్తుందే మా బో వేసిందో ఇంకా మొద్దు కట్టినేమన్నది. సాయి అన్న పోయాలా చెప్ప ఇప్పటికీ పొద్దుగైంది పనులన్నీ చేసేవారికి. దీనికి రోజు ఇదే బాధ. వేసిందో మన్ను అరే సీను, ఏడున్నావురా? నేను లేసరికి షాయి నా ముంగట అని చెప్పినా కదా, గింతన్న భయం లేదు నీకు? నువ్వు రారా, నీ సంగతి చెప్తా. అబ్బో లేచినట్టుంది కదా, ఇక ఎటు పడితే పోరుతుంది, తిడుతుంది, కొడుతుంది. నా ఇప్పు సింత పండుగ ఎత్తుంది. చెప్పిన పోయి పోసద్దా. ఇంకేం చేస్తుండో? ఓరు వారి రావేమ్రా ఇంకా? దీని కండ్లల్లో కంప కొట్టారు, అప్పలు కొట్టారు, రాళ్ళు కొట్ట ఇట్లా చూస్తుంది చూడు గుడ్డు తెరుచుకొని. అబ్బో కుడుకుడికి శైన ముఖం లేవొస్తుందో ఏమో. ఓరి నా దొంగ మొగుడా, టైం ఎంత అవుతుంది? నువ్వు ఎప్పుడో చాయ్ తీసుకొచ్చేది? వసినీ కర్ర ముఖం దానా, నీ పొద్దుగల 10కి లేచి ఇప్పుడు టైం ఎంత అయింది అడుగుతున్నావేందే? ఏం పుట్టిందే నీకు? నీ కాలు రెక్కలు పడిపోయి నీ బొంద పెట్టని దినాలు కానీ నీ సావు గాను, నీకు మార్రా, నీకు పెద్ద రోగం రాను. ఏం పుట్టిందే నీకు? నీ చేతులు పడిపోయి, నీ కాలు రెక్కలు పడిపోయి, నీకు నా రుప్పలు పుట్ట. నీకు మళ్ళీ చాయ్ తాగకుండా నీకు బీపీ షుగర్ రాను. ఒరే సీనుగా, ఆ చాయ్ గ్లాస్ పట్టుకొని ఎంతసేపు నిలబడతావురా? ఆ చాయ్ నా మొగాన్ని పడితే ఏంది? అరే సీనుగా, ఏంద్రా ఈ చాయి? ఓ రంగు, రుచి, చిక్కదనం ఏది లేదు. నీ మొదలారా దున్నున్నావు. తినుమంటే పొద్దుకు 3 సార్లు మెక్కుతావు కదా. మాన లేక వచ్చి నిలుస్తున్నాడు. మొగ పుట్టుక ఉన్నప్పుడు చాయ్ పట్టే రీతి కూడా లేదా నీకు? నేర్పేలేరా అవ్వయ్యా? గేడుతున్నా ఆడదానులే. నా పెళ్ళమా, నా పెళ్ళమా, నేను పొద్దుగా లేచి పెళ్ళమా, నేను ఆగిలి ఉడితి కదనే పెళ్ళమా, నేను అలుకు తల్తి కదనే పెళ్ళమా, నేను ముగ్గెత్తి కదనే పెళ్ళమా, నేను బోర్లంతి కదనే పెళ్ళమా, నేను బట్టలు విండి కదనే పెళ్ళమో. నా పెళ్ళమా, నా పెళ్ళమా, నువ్వు మొద్దుల వన్న కానీ పెళ్ళమా, నువ్వు బర్రోల వన్న కానీ పెళ్ళమా, నేను పొద్దుగా లేచి ఇల్లంతా పని చేసుకున్నా కదనే పెళ్ళమో. నా పెళ్ళమా, నా పెళ్ళమా, నేను కేంద్రంలో పోయి పెళ్ళమా, నేను పాలు తీసుకొచ్చి పెళ్ళమా, నీ గుడుకుడికి మరగబెట్టి పోసిన్నే పెళ్ళమో. నా పెళ్ళమా, నా పెళ్ళమా, నువ్వు 10కి పెళ్ళమా, నువ్వు లేచి పెళ్ళమా, నువ్వు ఎప్పుడు తెత్తవరా షాయ్ అని అడుగుతున్నావా ఏ పెళ్ళమో. నా పెళ్ళమా, నా పెళ్ళమా, నేను ఇంట్లో పని చేసుకుంటే పెళ్ళమా, లోకమంతా నన్ను చూస్తురు కదనే పెళ్ళమా, ఆడకట్టోళ్ళందరూ పెళ్ళమా, ఊరోళ్ళందరే పెళ్ళమో. నా పెళ్ళమా, నా పెళ్ళమా, నువ్వు తెచ్చింది దాకా పెళ్ళమా, నన్ను మాటలు పెట్టబడుతుంది కదనే పెళ్ళమో. నా పెళ్ళమా,
నా పెళ్ళవా నీకెట్లా నాయమైతదే పెళ్ళవా నీకెట్లా చేయమైతదే పెళ్ళవో. అరే ఆప్రా సిగ్గనిపించలేరు కొంచెమన్నా మందిలో ఆనందిస్తున్నావు. అయినా ఈ పనులని ఎందుకు చెయ్యర్రా? తీసుకున్నావు కదా 5 లక్షల కట్టు. నీ 5 లక్షలు పాడుగాను నిన్ను వేసుకున్న నా నుంచి ఏనాడు సుఖముందే అన్ని పనులు నాతో లేపియబడుతుంది. అయ్యి ఆడిదాట అన్ని ఇదే చాయిడే పట్టుకొని పోతాడు సిగ్గులేక. అరే సీన్గా రావేమ్రా ఏ తీసుకా పోయి ఆ బ్రష్ పేస్ట్ పట్టుకరా పో. అటే పోయావు చెప్పండి రా. ఇది అలా పొద్దుగలవేనా నాకు ఈ బాధ ఉండకు. ఏ లచ్చి నీళ్ళు తీసుకురావే. కూకున్న దగ్గరికి అన్ని తీసుకురావాలి. నీళ్ళు తీసుకురావాలి, చాయ్ తీసుకురావాలి. ఇదిగోండి. ఏంది నీ సూపులు గంగల పోను కొరికి సంతావా ఏంది? లేదు మగడా, నిన్న టీవీలో సినిమా చూసిన. ఆ సినిమాలో సేమ్ సైకో గడ్డ లెక్కలుగా అనిపిస్తున్నావు. ఓ కోడి మిడిసలు దానా టీవీలో సైకో సినిమాలు అన్ని చూసుకుంటా నన్ను సైకో అంటావేంది నీ? అమ్మా, నా మొగడు సైకో అన్నందుకే నా చెంప బాగల కొట్టిండు. నా చెల్లైతే దాని మొగడిని ఫుల్ టార్చర్ చేస్తుంది. అట్లాగే నేను చేస్తే నన్ను చంపుతాడేమో నా మొగడు. అయినా నా మొగడిని మా చెల్లె లెక్కల ఏదో ఒక రోజు హింసించాలి. అయినా గట్టిగా ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. నాకు ఆలోచన వచ్చింది. నాకు దయ్యం పట్టినట్టు యాక్షన్ చేస్తే నా మొగడుతో అన్ని పనులు చేయించవచ్చు. నాకు దయ్యం పట్టినట్టు యాక్ట్ చేస్తా, అన్ని పనులు మా ఆయనతోనే చేపిస్తా. అగో మా ఆయన వస్తున్నట్టున్నాడు, నేను పోయి రెడీ అవుతా. లచ్చి ఏ లచ్చి లచ్చి ఎటు పోయింది? ఇది ఏడలేదు. ఏడనిపిస్తలేదు. లచ్చి ఏడునవే? అరే ఏడలేదు. ఓ లచ్చి లచ్చి ఏ లచ్చి ఏ లచ్చి 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 పిచ్చి సైకో సినిమా చూసి సైకో లేక తయారైందా ఏంటి? ఒక చెప్పాలు కొట్టి చక్కగా అవుతుంది. లచ్చి ఏ లచ్చి లచ్చి ఏమైందా? పిలిస్తే వెళ్తావు లచ్చి? తిండిగిన ఎక్కువైందా కుట్టుడు తక్కువైందా? ఏ లచ్చి లచ్చిని కాదు, లచ్చి మొగినే.
రోజులన్నీ ఇంటి పనులు నాతో చేయించినావు, ఇప్పుడు పనులన్నీ నీతో చేపిస్తా. మొన్న నా చెంప వగలగొట్టినావు కదా, ఈరోజు నీ చెంప వగలగొడతా. ఇదే నాకు మంచి అవకాశం. ఈ ఎడ్డి ముఖం నాకు దిమ్మగిన ఖరాబ్ అయిందా? రారా రారా అని నా చుట్టూ తిరుగుతుంది. నేను ఒక చెంప అలగొట్టాలి మళ్ళీ ఇంకోసారి. తిరిగింది చూసింది చాలు కానీ పోయి చాయ్ పెట్టుకురా పో. అరే నువ్వే వెళ్ళి చాయ్ పెట్టుకురాపోరా, లేదంటే నీ 2 చెంపలు పగులుతాయి. నన్ను ఎవరు అనుకుంటున్నావు? లచ్చి లచ్చి ముక్కిని రా. ఏమైంది దీనికి? దయ్యంగినే పట్టిందా? ఒక చీపురు కట్టతో దడిగినాక దయ్యంగి అంతా పారిపోవాలి. ఇలాంటి చాలా సినిమాల్లో చూసిన ఇట్లాంటి దయ్యం పారిపోయేది. ఈ సంగతి చెప్తా. పిల్లలకి దయ్యం పట్టినట్టుంది, పిచ్చి పిచ్చిగా చేస్తుంది. లక్ష్మదినే, ఓ లక్ష్మదినే, ఏమైంది నీకు? ఎవరురా? నువ్వు ఎవరు అనుకుంటున్నావురా? లచ్చి లచ్చి ముక్కే. అరే సీన్గా నాకు భయపడాల్సింది పోయి దానికి భయపడతావేంద్రా? రారా ముంగటికి. లక్ష్ముఖి, నీ కాలు ముక్తా, నీ బాంచన్, నీ యూత్ నాకు భయం అవుతుంది. అబ్బా నా మరిది సీను నన్ను చూసి బాగానే భయపడుతుండు. ఇదే సాకుతోని నా మొగడి సంఖ్య ఎక్కుతా నేను. నీ దండం పెడతా లక్ష్ముఖి, నన్ను ఏం చేయకు. నిన్ను చూస్తే నాకు భయం అవుతుంది లక్ష్ముఖి. ఏ లచ్చి, నా కోపం తెప్పియకు. నీ విమానం మొత్తం అవుతుంది. ఏందిరా ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నన్ను ఎవరు అనుకుంటున్నావు? లచ్చి లచ్చి ముక్కినే. బావా, నీ పెళ్ళం పూర్తిగా లచ్చిముఖిగా మారిపోయింది. నిన్ను వాళ్ళ లవర్ గుట్కా శేఖర్ అనుకుంటుంది బావా. గుట్క శేఖర కంది గుట్ట 2 వీకే అవి సెట్ అవుతుంది మొత్తం. నా మొగడు నాకు దయ్యం పట్టినా కూడా నన్ను కొడుతుండు. ఎందుకు బావా అక్కని కొడుతున్నావు? మీ బావ నన్ను కొట్టకుండా కాపాడినవి నువ్వు. గిట్లా కాదు కానీ ఇదంతటికి ఒక పరిష్కారం ఉంది బావా. నాకు తెలిసిన ఒక బాబా ఉన్నాడు,
ఆయన దగ్గరికి పోతే ఈ సమస్యకు ఆయనే పరిష్కారం చేస్తాడు. మనందరం అడిగి పోదాం. సరే పదండి. ఇంకా బాబా దగ్గరికి ఎందుకే? మళ్ళీ ఆయన మనల్ని ఏమైనా ఎత్తే ఎట్లుంటది? నువ్వు ఆగురా పిరిపిత్తులోడా, అన్నిటికీ భయమే నీకు. నువ్వు సపోర్ట్ చేయక నాతో రా, నడువు. హరి ఓం తత్సత్. ఎవరు వస్తున్నట్టున్నారు ఇక్కడికి? చాలా రోజుల నుంచి గిరాకీ లేక బైక్ కొందామంటే వాడు డౌన్ పేమెంట్ అడగబట్టి ఈ భక్తులు మన దగ్గరికి వస్తున్నట్టున్నారు కదా. డౌన్ పేమెంటే కాదు, మొత్తం బైక్ నెట్ క్యాష్లోనే కొందాం మనం. నమస్కారం బాబా. నమస్తే భక్తులారా, మీ సమస్యకు నా దగ్గర పరిష్కారం ఉంది, మీరు చింతించకండి. స్వామి, నా భార్య ఆగో, మా వదినకు దయ్యం పట్టిందని మీకు ఎట్లేరుకా? ఏమంటివురా మూర్ఖ మానవుడా, నాకు అన్నీ తెలుసురా, సర్వం తెలుసు. మీ ఇంట్లో ఏమి జరుగుతుందో అన్నీ తెలుసు. ఈ మానవుడు నీకేమవుతాడు? ఆగో, ఇప్పటిదాకా అన్ని తెలుసు అన్నారు కదా, మళ్ళీ అడుగుతున్నారు. ఏమిరా మానవుడా, ఏమంటివురా? ఎవరి వద్దకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు? అయ్యో నిన్ను చెప్పిస్తాను రా. తప్పైంది బాబా. స్వామి తప్పైంది. చెప్తావా చెప్పవా? క్షమించండి, నాకు తమ్ముడు అవుతాడు. చెప్తా విను. నువ్వు అడిగావు కదా సర్వం తెలుసు అని, ఆ సర్వం ఎంతో ఇప్పుడే చెప్తా. నీ భార్యకు దయ్యం పట్టింది, అవునా కాదా? అవును స్వామి. నిజంగా మీరు దేవుడు స్వామి. ఉన్నది ఉన్నట్టు చెప్పిర్రు. లేనిది కూడా చెప్తా, వింటావా? కాలు స్వామి, ఎలాగైనా మీరు మా ఇంటికి వచ్చి మా సమస్యను పరిష్కారం చేయాలి స్వామి. చాలు నాయన, చాలు. ఈ రాగి చెంబులున్న నీళ్లు తీసుకో, మీ ఇంటి ముందటున్న తులసి మొక్కకు పోయి, దాని తర్వాత ఈ రాగి చెంబు ఊరవతల ఉన్న బావి దగ్గరికి పోయి అక్కడి నుండి నీళ్లు తీసుకురా. రేపు ఉదయం 9 గంటలకు నేను మీ ఇంటికి వచ్చి నీ పెళ్ళానికి పట్టిన దయ్యాన్ని బయటకు పంపిస్తాను. కానీ ఎంతైనా పర్లేదు స్వామి, ఖర్చు పెట్టుకుంటాము. అవునా? ఎంతైనా పర్వాలేదా? ఎంతైనా పర్లేదు స్వామి, మా సమస్య తగ్గాలి. ఈ సమస్య తగ్గినట్టే, మీరు వెళ్ళండి. రేపు ఉదయాన్నే 9 గంటలకు నేను మీ ఇంటికి చేరుకుంటా. నా శిష్య బృందంతో నేను వస్తాను. సరే స్వామి. దండాలు స్వామి. ఇక కడుపు చల్లగుండా. నీకుంటే ముందే ముసల పండగ, పైసలు బాగున్నట్టున్నాయి కదా, 2 బైకులు కొంటా, కలిసే లాగుతా. శివా, శివా, దండా స్వామి. దండాలు స్వామి. శివ, ఈ రాగి చెంబు తీసుకో, ఊరి అవతల ఉన్న బావిలో నుంచి నీళ్లు తీసుకుంటారు. సరే స్వామి. తొందరగా రావాలి.
ఉంది ఇక్కడ సమస్య. స్వామీజీ ఘోరంగా యాక్టింగ్ చేస్తారుగా. మరి ఏమనుకుంటున్నారా? పైసలు రావాలంటే ఇలాంటి యాక్టిల్ 100 వేయాల. నాయన ఇక్కడ ఉంది సమస్య. రండి స్వామి. స్వామి బావికి లేచిన నీళ్ళు. నేను నీ భార్యను చూడాలి. ఇదిగో స్వామి, ఈయనే కూర్చుంది మూలకు. వదిన చూస్తారా కూర్చోబడుతుంది. నీ మొదలవరా కొంపది చిన్న అవుతావా ఏంది? ఏ చిచి నేను కొత్త చెప్పు చెప్పు. స్వామి నిజంగానే దయం పట్టింది ఏంది నాకు. నువ్వు ఆపురా. నువ్వు భయపడి నన్ను భయపెట్టకు. చూస్తే అట్లనే అనిపిస్తుంది స్వామి. నాకు కూడా ఎటు అనిపిస్తుందిరా. స్వామి నా పెళ్ళం ఇంట్లో పనులు తప్పించుకోనికి నిజంగా దయ్యం పడినట్టు యాక్ట్ చేస్తుందేమో స్వామి. అమ్మ నా మొగడా, అందరు నన్ను చూసి భయపడుతుర్రు, నువ్వు మాత్రం నన్ను చూసి భయపడతలేవు. ఈ లచ్చిముక్క అంటే ఏందో చూపిస్తాగు. ఏదో ఒకటి చేశాను. ఏ లచ్చవా, లచ్చవా ఆగు. లచ్చవా నువ్వు లచ్చవే, నువ్వు లచ్చవే. నిజంగా నేనే వదినని చూస్తే అత్తుంది. నీకు అంతగానో వద్ద పక్కన మొగ్గు పట్టుకొని నిలబడు. ఎప్పుడు అత్త అప్పుడు పోయి నీ ముంద పెట్ట. ఆయన నీకు అంతగానో భయం ఎందుకురా? ఏ లచ్చుముఖి ఆగు, లచ్చుముఖి ఆగు. నువ్వు లక్షవే, లచ్చుముఖి మాత్రం కాదు. ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు. చూస్తానని నువ్వు నాటకం ఆడుతున్నావు. నాకు తెలుసు, నా కళ్ళకు అర్థమవుతుంది. ఈ దేహం నుండి నువ్వు బయటకు వెళ్తావా, లేకుంటే నిన్ను శాశ్వతంగా చంపమంటావా? చెప్పు లచ్చుముఖి. ఏ లచ్చిముఖి, నీకు మా గురువు గారి గురించి తెలియదు. ఆయన పెద్ద పెద్ద దయ్యాలనే వదలగొట్టిండు. చక్కగా వెళ్ళిపో. గుడిక శంకరే కదా. అవును, నా లవర్ గుడిక శంకరవే. ఓసిని దుంపదేగా ఈ కర్రీ ఏంది లవర్ అంటుంది. ఇంకల్ల కారం చల్లా. గురూజీ గురూజీ, ఇది దాన్ని లవర్ అనుకుంటుంది నన్ను చూసి. మీరే కాపాడాలి నన్ను. అయితే లచ్చుముఖి, నువ్వు నిజంగా లచ్చుముఖివేనా? ఈ లచ్చవ దేహం నుండి వెళ్ళిపో, లేకపోతే ఈ మంత్రించిన మంత్రదండంతో నీ వీపి మీద వేశాను. గురువర్య
శిష, మనం ధైర్యం చేయవలసిన సమయం వచ్చింది. ఈ టైంలో ఈ లచ్చముఖిని ఈ లచ్చవ శరీరం నుంచి పంపించకపోతే వీళ్ళు నిజంగా మనం దొంగసాములు అనుకుంటారు. మనము దీని లచ్చముఖిని కొట్టడమా లేకుంటే మనం కొట్టించుకోవడమా, ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి జరగాలి. ధైర్యం చేసి లచ్చముఖిని కొడతా, అది నన్ను కొడితే నువ్వు వెనక నుంచి వచ్చి దాన్ని ఆపు. సరే గురూజీ. లచ్చముఖి, ఈ శరీరం నుంచి వెళ్తావా వెళ్ళవా? లచ్చముఖి, ఈ మంత్రదండానికి బలైతావు. ఇదే నీకు చివరి అవకాశం. మెల్లగొట్టండి స్వామి, మెల్లగొట్టండి. శివ, ఈ పిల్లానికి పట్టింది మామూలు దయ్యం కాదు శివ, లచ్చముఖి. దీన్ని ఇదే విధంగా కొట్టాలి. స్వామీజీ, ఈ లక్ష్మికుని చంపేయండి స్వామీజీ, మమ్మల్ని బాగా భయపెడుతుంది. ఓరి సీనిగా, నన్నే చంపమంటావారా? నేను లచ్చిముఖిని కాదురా, మీ వదిన లచ్చినేరా, నేను బొంద పెట్టా. ఈ లచ్చముఖి నీకు చివరి అవకాశం ఇస్తాను. నీ సమస్య ఏందో చెప్పుకో, ఆ సమస్యను నేను పరిష్కరిస్తా. ఈ దేహం నుండి వదిలిపెట్టిపో, లేకుంటే నిన్ను నిజంగానే చంపేస్తా. ఇదే నీకు చివరి అవకాశం. నా మాట విను లచ్చముఖి, విను. వెంకి బాబా, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా, వీళ్ళందరిని వెళ్ళమాను. నీకు మాత్రమే చెప్తా నేను, వీళ్ళందరిని బయటకు వెళ్ళమాను. లచ్చముఖి, లోపల కాదు ఇక్కడే చెప్పు అందరి ముందు. నేను అందరి ముందు చెప్పలేను స్వామీజీ. స్వామీజీ, లచ్చిముఖిని అర్థం చేసుకోండి స్వామీజీ, తనతో పాటు లోపలికి ఊరి కదా. ఏం మాట్లాడుతున్నావు సుప్రియ? లోపలికి పోతే ఏమన్నా ఉందా? నేను వెళ్ళను, ఇక్కడే పరిష్కరిస్తా సమస్యను. స్వామీజీ, పిల్లలే నా పిల్లల్ని కాపాడండి స్వామీజీ. అబ్బా, నా మొగనికి నేను అంటే ఎంత ప్రేమను. స్వామీజీ ఒప్పుకోండి స్వామీజీ. శివ, ఆగునాయన, నీ పిల్లల్ని నేను కాపాడుతాను, నువ్వేం బాధపడకు. గురూజీ ఒప్పుకోండి గురూజీ. సరే, 4 కూలల మధ్యలోకి పోయి లచ్చుముఖి అంత చూస్తాను. ఓం నమ శివాయ. ఈ అమ్మేది అందరిని అమ్మంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడి నుంచి పోయారు? ఇప్పటిదాకా దీన్ని కొట్టినా మామూలుగా కొట్టలేదు, లోపల తీసుకుపోయాక నన్ను చంపుతుందా బతుకుతుందా అర్థమవుతలేదు. అరే శిష్య, నా వెనకనే ఉండరా, నువ్వు కూడా పోతీవా? భయమవుతుంది. ఏదేమన్నా కానీ డీల్ అదేందో మాట్లాడతారు లోపలికి పోయి, లేకపోతే బయటకు వస్తే వీళ్ళు చంపుతారు, లోపలికి పోతే ఇది చంపుతుంది. దేవుడా, ఇదేం శిక్షరా? గమ్మతిని చూపిస్తే భయం అనిపిస్తుంది. అరే శిష్య, ఇట్రా రా. గురూజీ, దాన్ని చూస్తే భయం అనిపిస్తుందిరా. లోపలికి వెళ్ళిన ఖచ్చితంగా చంపుతుంది. దాంతో డీల్ మాట్లాడాలంటే మందు తీసుకురాపోరా, మందు దగ్గర దాంతో డీల్ ఓకే చేస్తాం. ఒక్క నిమిషం గురూజీ. శిష్య, గురూజీ, ఇదేంద్రా మందుదేమంటే రాగి చెంబు తీసుకుని వచ్చినావు? ఈ చెంబుల్నే మందు పోసుకొచ్చిన గురూజీ, తాగురి.
ఇంకి బాబా నా వెనకాలరా. వస్తున్నా. స్వామి ఒక్క నిమిషం, నా భార్యని ఎలాగైనా కాపాడండి స్వామి. 1,00,000 రూపాయలు ఇస్తాం నీకు. 1,00,000 రూపాయలు ఖచ్చితంగా కాపాడుతా. చూడు నా పర్ఫార్మెన్స్. స్వామీజీ, ఆ రాజశేంలా ఏమున్నది? ఎందుకు? అది మీరు ఇంతకుముందు పెద్ద స్వామీజీకి ఇచ్చినప్పుడు నేను చూసిన. ఆయనే ఒక్కడేసారి షాక్ అయ్యి ఘోరంగా ఇట్లా అయిండు. నా పెండ్లం నన్ను రోజు ఘోరంగా కొడుతుంది, మీరు నాకు అది ఇస్తే నా పెండ్లం నేను పొట్టి పొట్టు కొడతా. నన్ను పొట్టి పొట్టు కొడుతుంది, గోస ఉచ్చుకుంటుంది. అరే సీనిగా, నువ్వు బయటకు రారా, ఇంటికి పోదాం. నీ సంగతి చెప్తా తాత. అమ్మో ఈడేంది నాకెళ్ళి కామకెళ్ళి చూస్తుండు. ఈయననే మన చేస్తాడా ఏంది? దీని హత్య సలహా ఉంటుంది. దీనికి నిజం చెప్పాలి. దీనికి అసలు నిజమైన దయ్యం ఉందా లేకపోతే యాక్టింగ్ చేసిన తీరుతుందా? ఫస్ట్ అయితే నేను దొంగ బాబా అని చెప్తా. తర్వాత ఒకవేళ దీనికి దొంగ దయ్యం లెక్క పట్టిందని యాక్షన్ చేస్తే అది కూడా నిజం చెప్తుంది. చెప్తా. లక్ష్ముకి అమ్మ, ఇది నిజంగా దయ్యం లెక్క అవుతుంది. లక్ష్ముకి స్వామీజీ, నీకు ఒక నిజం చెప్పాలి స్వామీజీ. నాకు దయ్యం పట్ల ఏం పట్ల స్వామీజీ. మా ఆయన నన్ను అన్ని పనులు చేపిస్తున్నాను, నేను లచ్చిముఖిలాగా యాక్టివ్ అవుతున్నా స్వామీజీ. నీకు ఎంత అంటే అంత మనీ ఇస్తా స్వామీజీ. నాకు దయ్యం పట్టినట్టు చెప్పి నా ఒంట్లోకి దయ్యం పంపించినని చెప్పి అందరికి చెప్పండి స్వామీజీ. నీకు ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇస్తా స్వామీజీ. ప్లీజ్ స్వామీజీ, ప్లీజ్ స్వామీజీ, ప్లీజ్. మామూలు అందరూ నమ్ముతే చాలు స్వామీజీ, ప్లీజ్ ప్లీజ్. లక్షలు ఇస్తాను కదా, నేను ఎందుకు చెప్తాను అందరికి? నువ్వు చెప్పినట్టే చేస్తాను. ప్రశాంతం. ఏడు నేను కూల్, నువ్వు కూల్. దయ్యం పోయినట్టు చెప్తా. 1,00,000 రూపాయలు రెడీ పెట్టు, నా బ్యాగ్లో పెట్టు. సరేనా? ఓకే. కింద పడుకోపోయినట్టు యాక్షన్ చేయి. పడుకో, కింద పడుకో. చెప్తే వినరు, ఈ దాకా తెచ్చుకుంటారు. ఓం తత్సత్. దయ్యం చేతులకు వచ్చింది. సీనియర్ భయపడి పారిపోయినట్టుండు. ఇంకా రావట్లేదు. ఏమైంది స్వామీజీ, జేబులో చేయి పెట్టుకొని వచ్చారు? అక్కడే ఉండి శివ, మీరు అక్కడే ఉండండి. దయ్యం నా చేతులు ఉంది, నా చేతి నా జోబులో ఉంది. ఈ దయ్యాన్ని ఊరవతల శ్మశాన వాటికగా భూమి లోపల పాతి పెట్టి వస్తా. నీ పిల్లం వెనకాల ఉంది, చూసుకో. 50,000 ఫోన్పే చేయి. నీ పిల్లలకి గూగుల్ పే చేయమని చెప్పాను. ఏమీ అడగకు. 2 రోజుల దాకా నీ పిల్లలతో ఏమీ మాట్లాడకు. శిషా నడు. నాకేమైంది? ఇట్లా చీర కట్టుకున్నా, బొట్టు పెట్టుకున్నా, ముక్కు పుడక పెట్టుకున్నా, కమ్మలు పెట్టుకున్నా, ఇట్లా తయారైనా. అబ్బో, ఇది నేను తెమ్మంటున్నట్టుంది. ఇప్పుడు కొంట పోకుంటే పొట్టు పొట్టు కొడుతుంది. కనబడకుండా కొంచెం పోతా. అరే సీన్గా ఇంకెంతసేపు ఆగలరా? రావేం రా.
ఇగో సుప్రియ నిలబడి బగ్గిసి పైనే మస్తు కాలు గుంజుతున్నాయి. ఇగో తీసుకో. ఏ జరసేపు ఆగరాదురా, అంతగానం ఆగలేకపోతే ఆ నీళ్ళ మోహన్ ఒకటి పీకు. అరే సీన్గా ఒరే ఆడంగోడా, ఈ చీరని కట్టుకున్నావురా, నలుగురు చూస్తే ఏమనుకుంటారు? నీ పద్మషణ చీరటే ఏందిరా ఈ అవతారం? ఆ కమ్మలేంది, ఆ మేకప్ ఏంది, అదంతా ఏందిరా అసలు? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారా బద్మాషోడా? కొంచెమన్నా సిగ్గుసరం ఉందా నీకు? ఎప్పటికీ ఆడంగేశాలేనా? చెంప వరపడితే సీన్గా చైతే ఏంటి నన్నే కొడతావా? నేను ఎంత అందంగా ఉన్నా చూసావు కదా, ఎలా తయారైనా చూసావు కదా నువ్వు. నేను అందంగా లేనా? ఎలా కనిపిస్తున్నాను? ఒకసారి నా కమ్మలు చూసావా? నా అందాన్ని చూసావా? అరే సీన్గా ఏందిరా ఇదంతా? సీనుగాడు అంటున్నావేంటి? నేను సీనుగా అన్నా? లచ్చిపుకినే. ఏమైందిరా నీకు? నువ్వు చీర జాకెట్ కట్టుకొని భయపడితే భయపడడానికి నేనేమన్నా అల్లా టప్ప పెళ్ళని అనుకుంటున్నావురా? చీర కట్టుకున్నాడు ఆయన. మా చెల్లె చెప్పినట్టు చీర కట్టుకొని గిడ కట్టుకున్నాడు ఏంది? సీను పోయి కళ్ళు తీసుకురా పో. ఓ సీను, మీ అన్న లేడు ఇంట్లో. మీ అన్న ఉంటే మీ అన్నం తోలదాన్ని కానీ కళ్ళు మండగా పోయి కళ్ళు తీసుకురా పోలేవు. ఏ పిల్లగా వీడు మళ్ళా అట్లనే తయారయ్యిండు కదా, నిన్నెట్లా
అరే సీను, చెయ్యి తీయవే. అరే ఏందిరా ఆడదాని లెక్క ముఖానికి పసుపింది, ఆ బొట్టేంది, ఆ కాట్కేంది, ఆ లిప్స్టిక్ ఏందిరా గట్ల పెట్టినావు? అరే సరే ఏం చెప్తున్నావురా నువ్వు? నీకేమైనా అర్థమవుతుందా? ఎవరైనా సరే నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే నాకు ఇట్లనే కోపం వస్తుంది. నా మొగడేంది లచ్చిముఖి పట్టినట్టు చేస్తాడు? నిజంగానే లచ్చిముఖి పట్టిందా? అరే సీనుగా, ఇక నేను నీ యాక్టింగ్ ఆపుతావా ఆపవా చెప్పురా. ఇక నువ్వు మారవురా, నీకు ఇట్లా కాదు. నువ్వు నీకేం పట్టిందో నన్ను కొట్టను. వేసేయను. కొట్టకురా. బాటి దొరకలే ఆడ తెద్దామంటే ఇవాళ బాటిలో దొరకదా? మొత్తం పొంగిపోతుంది. పొంగకుండా
ఓల్ చేసి పట్టుకురాదా కాయంత తెలియదా మాట్లాడే కయ్య 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 అరుస్తాం. ఏమైంది ఈ నా పిల్లలే యాక్టింగ్ చేస్తున్నాడు? అబ్బా నా మరిది సీను సేమ్ నా లెక్కనే యాక్టింగ్ చేస్తుండు. ఈయన చూస్తే నిజంగా దయ పట్టినట్టే ఉంది. ఈడు ఇందాక కళ్ళు తీసుకురామంటే తీసుకురాలేదు. వీళ్ళ సంగతి ఏదో చెప్తాను నేను. ఏమైందిరా సీనుగా? నీకు దయం పట్టిందారా? నీ దయాన్ని ఎట్లా వదలా తెలుసురా బాగా? దయం పట్టిందా నీకు? కొట్టకే తమ్ముని కొట్టకే, చిన్న కొట్టే, ఏ కొట్టకే. దయం పట్టిందా? మా అక్కకు గుండె ధైర్యం బాగానే ఉన్నది. వీడు ఇంకా యాక్టింగ్ చేస్తుండ అనుకుంటుంది. దీన్ని నా దేవుడే కాపాడాలి. ఎవరనుకుంటున్నవే అంటే లక్ష్మికి బావా వానికి మళ్ళీ లక్ష్మి ఖర్చు అక్కడ లాగుదాం దా బావా. ఏం లేంది ఇప్పటిదాకా నన్ను లాగి బొమ్మ లెక్క నిలుచున్నాను అక్కడ. 7 గంట మళ్ళీ వచ్చిండే ఏంది? ఏంటి నువ్వు నన్ను చీపిరితోటి కొడితే నేను పడతా అనుకుంటున్నావా? నేను ఇవ్వాలనుకుంటున్నావే? లచ్చిముకి లచ్చిని కాదే లచ్చిముకి కళ్ళు తెరవా. నువ్వు లచ్చిముఖివి. నువ్వు నిజంగా లక్ష్ముఖివే. నిన్ను చూస్తే నిజమే అనిపిస్తుంది. నీ దండం పెడతా, కాలు మోపుతా, నన్ను వదిలేయి. వదల బొమ్మలి వదల వస్తున్నా. వదల బొమ్మలి వదల. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పొలంగట్టు క్రియేషన్స్. చూసిరు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.